ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయటం, ఆయన నామినేషన్ దాఖలు చేయటం పూర్తయింది. ఇక టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్ పేరును ప్రకటించారు. దీంతో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. విజయ్ పేరుతో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య పేరును చివరి వరకు పరిశీలించిన చంద్రబాబు చివరకు విజయ్ వైపు మొగ్గు చూపారు. సతీష్, రామకృష్ణ ఇద్దరు కోస్తా ప్రాంతానికి చెందినవారు కావటం, వర్ల కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో ఉత్తరాంధ్రకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పాటు యువత, బీసీలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో విజయ్ వైపు పార్టీ మొగ్గు చూపింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరగగా చివరికి అధిష్టానం ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసింది. ఈ ముగ్గురిని చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి స్వయంగా బీఫారాలు అందజేశారు. ఎంపికైన అభ్యర్థులు రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవటం తెలిసిందే. ఇక కూటమి పార్టీల పొత్తులో 4 స్థానాల్లో 1 జనసేనకు కేటాయించగా తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయటం తెలిసిందే.